శ్రీకృష్ణుడి గుండె ఎక్కడ ఉందో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం ముగిశాక గాంధారి పెట్టిన శాపం వల్ల యదువంశం మొత్తం నాశనం అయింది. కృష్ణుడి కాలికి బాణం తగలడం వల్ల కృష్ణుడు మరణిస్తాడు. తర్వాత ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. కృష్ణుడి శరీరాన్ని పాండవులు దహనం చేస్తారు. కానీ కృష్ణుడి గుండె మాత్రం అలాగే ఉండిపోతుంది. అర్జునుడు కృష్ణుడి గుండెని సముద్రంలో విడిచిపెడతాడు. ఎందుకంటే కృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థం, దానికి అంతం లేదు. గుండెని సముద్రంలో విడిచిపెట్టమని ఆకాశవాణి అర్జునుడితో చెప్తుంది. అలా సముద్రంలో ప్రయాణిస్తున్న కృష్ణుడి గుండె చెంకి నది ముఖద్వారంలో ఒక వేప చెక్కకి అతుక్కొని నీలిరంగులో మెరుస్తూ పూరి జగన్నాథ్ స్వామిగా వెలిసింది. పూరి జగన్నాథ్ టెంపుల్ పూజారులు చెప్పిన దాని ప్రకారం ప్రతి 12 years కి ఒకసారి విగ్రహాలను మార్చేటప్పుడు కృష్ణుడి గుండెని కూడా ఒక విగ్రహం నుండి ఇంకో విగ్రహం లోపలికి మారుస్తారంట. కానీ ఈ పనిని చాలా సీక్రెట్ గా చేస్తారు. పూజారులు కూడా కళ్ళకి గంతలు కట్టుకుంటారు. గుండెని మార్చే సమయంలో పూజారులు గుండె కదలికలని అనుభూతి చెందుతారంట. ఈ మిస్టరీ గురించి ఫుల్ వీడియో కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా కృష్ణుడు ఇష్టమైన వాళ్ళందరూ ఈ వీడియోకి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.